రిలీజియస్ అండ్ కల్చరల్ రివైవల్ కోసం ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ కూడా మనము ఆ ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. మన సనాతనాన్ని ప్రమోట్ చేయాలన్నట్టయితే ఆ రకమైనటువంటి సనాతన విలువల్ని ప్రోత్సహించే సినిమాల్ని మనము సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. గత 25 సంవత్సరాల్లో పౌరాణిక సినిమా రాలేదు. మనలో చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే 1975లో షోలే వచ్చింది, బ్లాక్ బస్టర్. ఈరోజు కూడాను బాలీవుడ్ సినిమా చరిత్ర గురించి రాసిన ప్రతివాడు షోలే గురించి మాట్లాడతాడు. ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్. దురదృష్టవశాత్తు అదే సంవత్సరంలో అంతలో ఆ ఖర్చులో 100వ వంతు ఖర్చు మాత్రమే చేసి మరొక సినిమా వచ్చింది. ఆ సినిమా షోలే కన్నా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో పాటలని ఏళ్ల తరబడి ప్రజలు పాడుకున్నారు, ఈరోజు కూడా పాడుకుంటారు. ఆ సినిమా వచ్చిన తరువాత ఈ దేశంలో దాదాపు 5,000 దేవాలయాలు ఆ దేవతకి నిర్మాణం చేశారు. ఆ సినిమా పేరు మన ఎవరికి తెలియదు. ఆ సినిమా పేరు జై సంతోషి మాత. షోలే వచ్చిన సమయంలోనే జై సంతోషి మాత కూడా వచ్చింది. బట్ వై జై సంతోషి మాత ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మీ narrative, ఫిల్మ్ హిస్టరీ narrativeలో అది భాగం కాదు. వై ఓన్లీ షోలే ఈజ్ ది పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లోర్. మనం ఆలోచించవలసినటువంటి విషయం ఇది. మన దగ్గర కూడాను గత 20 సంవత్సరాలలో పౌరాణిక సినిమా కానీ చారిత్రక సినిమా కానీ రాలేదు. ఫిక్షనల్ హిస్టరీ లాంటి సినిమాలు 1-2 వచ్చి ఉండవచ్చును, కానీ ఎందుకు మన రిలీజియన్ బేస్డ్ సనాతన బేస్డ్ ఫిల్ములు రావడం లేదు? మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు ఈరోజు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని మనము ఈ రకమైనటువంటి ఫిలిమ్స్ని ప్రమోట్ చేయాలి. ఇటువంటి ఫిలిమ్స్ వచ్చినప్పుడు చూసి మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీక్షకుడికి కూడా దీనిలో ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యతను వీక్షకుడు గుర్తించినట్లయితే మంచి సినిమాలు తీసేటటువంటి వ్యక్తికి ధైర్యము, సాహసం వస్తుంది. ధన్యవాదాలు.